కొబ్బరి నీర, నిమ్మరసమా? మండే ఎండల్లో ఏ పానీయం ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది? వేసవి కాలంలో శరీరంలో హైడ్రేషన్ నిర్వహించడం అవసరం. దీనికోసం మనం ఎప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఉత్తమం. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లు తాగితే మరికొంతమంది నిమ్మరసం తాగేందుకు ఇష్టపడుతుంటారు. కావున ఈ రెండిట్లో ఏది మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతతో చాలా మంది ప్రజలు డీహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సీజన్ లో ఎప్పటికప్పుడు హైడ్రేటింగ్ డ్రింక్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. హైడ్రేటింగ్ డ్రింక్స్ విషయానికి వస్తే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు. ఈ రెండు ద్రవ పదార్థాలు డీహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షించడానికి ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదని ప్రజలు తరచుగా ఆలోచిస్తూ ఉంటారు. వేసవి కాలంలో శరీరంలో హైడ్రేషన్ నిర్వహించడం అవసరం. దీనికోసం మనం ఎప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఉత్తమం. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది హైడ్రేషన్ కోసం ఉత్తమంగా పనిచేసే ఎలక్ట్రోలైట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ద్రవాలను సమతుల్యం చేయడానికి, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు తక్షణ శక్తినిస్తాయి. ఇక నిమ్మకాయ నీటి ప్రయోజనాలు తెలుసుకుందాం. లెమన్ వాటర్ తక్కువ క్యాలరీల పానీయం. నిమ్మరసంలో విటమిన్ సి, ఫ్లేవనాయిల్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది కాకుండా ఇది మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. నిమ్మకాయ ఆమ్లంగా ఉన్నప్పటికీ ఆల్కలిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా ఇది శరీరం pH స్థాయి నిర్వహించడానికి పనిచేస్తుంది. వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వేసవి కాలంలో మీ శరీరాన్ని డీహైడ్రేషన్ రక్షించుకోవడానికి మీరు నిమ్మరసం, కొబ్బరి నీరు రెండింటినీ తాగవచ్చు. ఒకవైపు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లోపాన్ని భర్తీ చేస్తే, మరోవైపు నిమ్మరసం సహజంగా శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ సహాయంతో మీరు వ్యాయామం చేయడానికి ముందు లేదా వ్యాయామం చేసిన తర్వాత కూడా అలసిపోరు. నిమ్మకాయ నీటిలో ఉండే విటమిన్ సి శరీరం నుండి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో మీరు అధిక చెమట కారణంగా త్వరగా అలసిపోతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీటిని తాగడం ద్వారా మీ రోజును ప్రారంభించవచ్చు. అంతేకాకుండా రోజంతా రిఫ్రెష్ గా, యాక్టివ్ గా ఉండేందుకు మీరు రోజులో ఎప్పుడైనా నిమ్మకాయ నీటిని సిద్ధం చేసుకుని తాగవచ్చు. అయితే కొబ్బరి నీరు, నిమ్మరసం రెండు పానీయాలు డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి.